ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోరు. ఓకే, పెళ్లి చేసుకోరు, వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు అవుతాయి. తర్వాత వాళ్ళిద్దరు గొడవలు వస్తాయి. అందులో ఒకరు కాపురాన్ని హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎంత మంచోళ్ళు దొరికినా వాళ్ళని వదిలించుకొని మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఏంటంటే స్టెబిలిటీ లేకపోవడం, మెచ్యూరిటీ లేకపోవడం, ఎమోషనల్ మెచ్యూరిటీ లేకపోవడం ద్వారా అందరు సఫర్ అవుతున్నారండి. వాళ్ళు సఫర్ అవుతున్నారు, ప్లస్ పక్క వాళ్ళు సఫర్ అవుతారు. ఇక్కడ ఒకటే నేను చెప్తానండి, ఒకవేళ మీరు అలాంటి ఇంటెన్షన్ ఉంటే క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఆ బంధానికి డివోర్స్ ప్రాపర్గా కన్వే చేసి డివోర్స్ ఇచ్చుకొని రావాలండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే అక్కడ డివోర్స్ ఉండదు, ఎక్స్ట్రా మ్యారిటల్గానో ఇమోషనల్గా ఒక మళ్ళీ అఫేర్ పెట్టుకోవడము, ఫిజికల్ వరకు వెళ్తుంది. తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్కి లీగల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ కదండి. ఇక్కడ వీళ్ళు సఫర్ అవుతున్నారు, అక్కడ వాళ్ళు సఫర్ అవుతారు. సో ఆల్రెడీ ఒక తప్పు చేశారు, ఏది ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం ఒక తప్పు చేశారు, అది అయిపోయింది. కరెక్షన్ అనేది మళ్ళీ పెళ్ళి అయింది. మళ్ళీ అదే తప్పుని పాత గాయాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రారంభించడం అనేది ఒకవేళ అలా అనివార్య పరిస్థితుల్లో ఐ రెస్పెక్ట్ దేర్ సిచ్యువేషన్ అండ్ కండిషన్స్, తెలియదు డెప్త్గా మనం వెళ్తే కానీ తెలియదు. కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నష్టపోవద్దు కదా. వాళ్ళకు కూడా ఒకటి ఎగ్జిట్ ఉంటుంది, ఒక ఫేర్ హెల్తీ ఎగ్జిట్ అనేది ఉండాలి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. డివోర్స్ ఇవ్వచ్చా, ఇవ్వడానికి ఓకేనా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇద్దరిని కంపేర్ చేయాలా. తర్వాత చేసుకున్న లైఫ్ అన్న చాలా బాగుండొచ్చు, హూ నోస్, ఇంకా బాగుంటుండొచ్చు. ఇప్పుడు ఇద్దరిని ఎవరిని ట్రస్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.